హరే కృష్ణ. జీవిత సత్యం. మనం మనిషిగా ఎందుకు పుట్టాం ఎప్పుడైనా ఆలోచించారా? తినడానికి, నిద్రపోవడానికి, భార్యాభర్తతో సంగమించటానికి, పిల్లలను కనటానికి, వ్యాధిగ్రస్తుడు అవ్వటానికి, ఇంకా టప్మని చనిపోవడానికి. అంతేనా? కాదు. మరి దేనికి? మళ్ళీ ఇలాంటి పాడు శరీరం రాకుండా ఉండేందుకు ఏ పని చెయ్యాలో తెలుసుకొని అక్కడికి చేరుకోవడానికి ఈ శరీరాన్ని సాధనంగా వాడుకోమని దేవాదిదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాడు. మనకు సుఖాల కంటే కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఇలాంటి కష్టాల నుండి విముక్తి పొంది శాశ్వత సుఖం దొరికే విషయం ఏదో ఉంది. అక్కడికి మనం చేరుకోవాలి. అదే దేవాదిదేవుడైన శ్రీకృష్ణ పరమాత్ముడి ధామం, గోలోక బృందావనం. అక్కడికి ఎలా చేరుకోవాలి అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్గీతలో మనకు వివరించాడు. భగవద్గీత 18.65లో మన్మనాభవ మద్భక్తో మధ్యాసీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యం తే ప్రతిజానే ప్రియసి మే అంటున్నారు. అంటే ఎల్లప్పుడూ నన్ను తలుచుకోండి, నా భక్తుడిగా మారండి, నన్నే పూజించండి, మరియు నాకు మీ నివాళులు అర్పించండి. ఈ విధంగా మీరు తప్పకుండా నా దగ్గరికి వస్తారు. నేను మీకు ఇది వాగ్దానం చేస్తున్నాను అని సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. అంతకంటే ఏం కావాలి? శ్రీకృష్ణ పరమాత్ముడు వాగ్దానం విని మనం ఖచ్చితంగా అది అర్థం చేసుకొని మనం శ్రీకృష్ణుడికి శరణాగతి కావాలి. హరినామ సంకీర్తన చేయాలి. శ్రీకృష్ణ సంకీర్తన ఎల్లప్పుడూ చేస్తూ ఉండాలి. జీవిత పరమ లక్ష్యాన్ని సాధించడం మనకు అత్యంత ఆవశ్యక. శ్రీకృష్ణ పరమాత్ముడి ప్రేమ మనకు జీవిత లక్ష్యం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.